మతాల మధ్య చిచ్చు పెట్టాలనే దురాచరణలతో సోషల్ మీడియాలో అసత్య వార్తలను పోస్ట్ చేసిన పక్షంలో శిక్ష తప్పదని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. పలు సమస్యల్లో చిక్కుకుపోయి అసహనానికి గురై దైవం పట్ల వ్యతిరేకత పెంచుకొని సిగడ మండల పరిధిలో గల ఓ శివాలయం ఆవరణలో గల నవగ్రహ విగ్రహాలను ఓ వ్యక్తి ధ్వంసం చేశారు. ఈ మేరకు అదుపులోకి తీసుకున్న నిందితులతో సోమవారం మీడియాతో మాట్లాడారు. స్థానికంగా ఇద్దరు వ్యక్తుల మధ్య అంతర్గత కలహాలతో కొందరు, రాజకీయ కక్షలతో మరికొందరు ఇలాంటి పోస్టులను పెట్టి గందరగోళానికి కారణమవుతున్నారు. నిజాలు తెలుసుకోకుండా వార్తలను ప్రసారం చేసిన చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఇలాంటి 12 ప్రొఫైల్స్ను గుర్తించామని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే క్రమంలో స్థానిక బాలాజీ నగర్లో ఉద్రాడిపై దాడి చేసి బంగారు ఆభరణాన్ని దొంగిలించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని వివరాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ వివేకానంద, రూరల్ సిఐ పైడప్ప నాయుడు, ఎస్ఐ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. విలేజెస్ కావచ్చు లేదా టెంపుల్స్ అన్నిటికీ కూడా ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా ఉంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఒక ఇన్సిడెంట్ చేయడం వల్ల దాన్ని మొత్తం ఎలా ప్రొజెక్షన్ ఇస్తున్నారు అంటే ఏదో జరిగిపోతుందన్న ఒక ప్రొజెక్షన్ కొన్ని పేపర్స్లో కావచ్చు, కొన్ని మీడియా ఛానల్స్లో కావచ్చు వస్తుంది. బట్ యాక్చువల్గా జరుగుతున్నది ఏంటి? అక్కడ మీరు విలేజ్లో ఎవరినైతే టెంపుల్లో పెట్టారో వాళ్ళే ఇలాంటివి చేస్తున్నారు. లాస్ట్ టైం జలుమూరి ఇన్సిడెంట్ కూడా విలేజ్లో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అది మొత్తం క్రియేట్ చేశారు. అంతేకాని ఇక్కడ వేరే ఇంటెన్షన్స్ కానీ వేరే ఏం కానీ కనిపిస్తలేదు. కొంతమంది సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ పేపర్స్లో కావచ్చు, డిజిటల్ మీడియాలో కావచ్చు కొన్ని అనవసరమైన కొన్ని మతాల మధ్య చిచ్చు రేపేలా కొన్ని న్యూస్ అన్నది కొన్ని సోషల్ మీడియాలో రాయడం అనేది జరుగుతుంది. సో ఆ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నింటినీ కూడా మనం ఐడెంటిఫై చేసాం. టోటల్గా ఇప్పటికి 12 సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఐడెంటిఫై చేసాం. ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఎవరైతే పెట్టి దీన్ని డిస్టార్షన్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ లాగా ప్రొజెక్షన్ ఇస్తున్నారో వాళ్ళందరిపైన కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిలీజియన్, ఈ మతానికి సంబంధించి చాలా సున్నితమైన అంశం ఇది. మనకి ఫ్యాక్ట్స్ తెలియకుండా, నిజాలు తెలియకుండా ఏదో జరిగిపోతుందని రాయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి మన రిక్వెస్ట్ అది. అండ్ ఈ టీఆర్ వలస విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. జనరల్గా ఇంతకుముందు కొన్ని విలేజెస్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడైతే జరిగాయి అక్కడికి వెళ్ళినప్పుడు విలేజర్స్ మాకు అంత కోఆపరేట్ చేయలేదు. బట్ ఇప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కావచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా చేయొచ్చు అని చెప్పి కావచ్చు, వాళ్ళకి మాకు కావాల్సిన ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేయడంలో కావచ్చు, వీటన్నిటిలో అక్కడున్న పబ్లిక్ చాలా హెల్ప్ చేశారు. సో వీ రియలీ థ్యాంక్ ఫ్రమ్ శ్రీకాకుళం పోలీస్. బట్ అట్ ద సేమ్ టైం ఒక డిఆర్ వలస విలేజ్ అనే కాదు, మిగిలిన విలేజెస్లో టెంపుల్స్, మసీదులు, చర్చిలు ఎక్కడైతే ఉన్నాయో వీళ్ళందరికీ మన రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు, అక్కడున్న పూజారులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలి మీరు. ఎందుకంటే అది పోలీసు వచ్చి చేసే విషయం కాదు అది. ఎందుకంటే మనకు అందులో ఇన్వాల్వ్ అయితే మళ్ళీ అది రిలీజియన్ ఆ రైట్ను వైలేట్ చేసినట్లు అవుతుంది. సో దయచేసి వెరిఫై చేసుకొని ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా ఉన్నప్పుడు మీరు దయచేసి మార్చుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. దీంతో పాటుగా మనకు లాస్ట్ టైం కూడా మనం చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము, ఈ టెంపుల్లో కూడా సీసీటీవీ లేదు. ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. టెంపుల్ చాలా పెద్దది, ఆ టెంపుల్ దగ్గర ఫండ్ ఉంది, దానికి ఒక కమిటీ ఉంది, విలేజ్ మొత్తం ఉంది, విలేజ్ పంచాయతీ దగ్గర కూడా ఫండ్స్ ఉన్నాయి. బట్ ఒక 2-3 సీసీటీవీస్ పెట్టడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. పోలీస్ వైపు నుంచి మనం మళ్ళీ మ్యాక్సిమం ఎఫర్ట్ ఎంత పెట్టాలో అంత పెడుతున్నాము. అండ్ పబ్లిక్ కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. మన టెంపుల్స్ కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, ఈ రిలీజియస్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దయచేసి వాటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు పెట్టాలి. సీసీటీవీస్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. దానివల్ల 2 ఉపయోగాలు ఏంటంటే, ఒకటి ఎవరైనా ఇలాంటి అఫెన్స్ చేయాలంటే 1-2 సార్లు ఆలోచన చేస్తారు. రెండోది ఒకవేళ జరిగినా కూడా మనకు కనుక్కోవడం అనేది ఈజీ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీకాకుళం టౌన్లో చర్చెస్ పైన ఎవరైతే కొద్ది రోజుల క్రితం రాశారో ఆ వ్యక్తిని మనం ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి ట్రేస్ చేయడం ఈజీ అయింది. అదే జలుమూరులో జరిగిన ఇన్సిడెంట్కి మనకి సీసీటీవీ ఫుటేజ్ లేదు కాబట్టి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ తీసుకొని చేయడానికి మనకు ఆల్మోస్ట్ 2-3 వీక్స్ టైం పట్టింది. సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, టెంపుల్ కమిటీస్ ఎవరైతే ఉన్నారో 1-2 సీసీటీవీస్ పెట్టుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. అన్ని చోట్లకి వచ్చి మనకి ఇప్పుడు టోటల్గా రిలీజియస్ ప్లేసెస్ 3300 పైన ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. అన్ని చోట్ల పోలీసే పెట్టాలంటే కష్టం అవుతుంది, ప్రాక్టికల్గా అవ్వదు. అంత ఫండ్ మన దగ్గర కూడా ఉండదు. మ్యాక్సిమం మన దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి లేదా పోలీస్ నుంచి ఎంత ఫండ్ ఉందో అదంతా యూటిలైజ్ చేస్తున్నాం. ఇది కాకుండా మనకి పబ్లిక్ సపోర్ట్ కావాలి. సో మీ దగ్గర ఉన్న కమిటీస్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఉన్న ఫండ్ తోటి దయచేసి సీసీటీవీస్ పెట్టాలని చెప్పి మనం ఇక్కడ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఏదైనా